హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అందరు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగానే రాశారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కు మెయిన్ ఉన్న డౌట్ ఏంటి అంటే, నాకు పర్సనల్గా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారు. సార్, నాకు ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయింది, జేఈ ఎగ్జామ్ అయిపోయింది, టెక్నీషియన్ ఎగ్జామ్ అయిపోయింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయింది. ఈ ఎగ్జామ్స్కి కట్ ఆఫ్ ఏముంటుంది, ఒక వీడియో ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. పర్మనెంట్గా ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మెయిన్ ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎల్పి ఎగ్జామ్ రాశాను, నాకు 30 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏఎల్పి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను నేను. సో ఒక్కొక్కరి అనాలిసిస్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి 30 మార్క్స్ అంటారు, ఒకరు 50 మార్క్స్ అంటారు, ఒకరు 40 మార్క్స్ అంటారు, ఒకటి 45 మార్క్స్ అంటారు. ఎవరికి ఏ విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆ విధంగా చెప్పేస్తారు. మనకు ఏమవుతుంది, అది మన మీద ఇంపాక్ట్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఒక వీడియో చూశాను నేను, వాళ్ళు ఏమన్నారు 40 మార్క్స్ అన్నారు. సో 40 మార్క్స్ అనగానే ఇంకా మనం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అదే నేను చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యానే, నాకు 30 మార్క్సే వచ్చినాయి, 40 మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుందంట, ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకా స్లోగా డిప్రెషన్ మూడ్కి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే మీరు ఇంకో వీడియో చూస్తారు, వాళ్ళు 30 మార్క్స్ అంటారు. ఇంకా 30 మార్క్స్ అనగా ఇంకా మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం మనం. ఓకే 30 మార్క్స్ వస్తున్నాయి, నేను క్వాలిఫై అవుతాను, మళ్ళీ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకా వీడియోస్ ఇలా చూడడం వల్ల ఏమవుతుంది, యూట్యూబ్లో సేమ్ ఇవే వీడియోస్ సజెస్ట్ చేస్తారు. కట్ ఆఫ్ మీదే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కట్ ఆఫ్ మీద వీడియో వస్తుంది, ఆ వీడియో చూస్తారు. వాళ్ళు ఇంకోటి చెప్తారు 50 కట్ ఆఫ్ అని, మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. చూడండి, మన మైండ్ సెట్ని మనం మెయిన్గా చాలా కంట్రోల్ చేయాలి. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన మైండ్ని పాడు చేసుకోకూడదు. మనకు అప్కమింగ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కదా, ఈ ఎగ్జామ్ మీద కొంత ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చేయాలి. ఆ ఎగ్జామ్స్లో నేను చేసిన డ్రాబ్యాక్స్ ఏంటి, నేను ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చినాయి, నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, అక్కడ చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేయకూడదు. మనం ఒక ఎనాలిసిస్ చేసి రాబోయే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. అంతేగాని రోజు ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఆ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇలా చూసుకుంటే వెళ్ళి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం డిప్రెషన్కి వెళ్ళిపోయి మనం ఎటువంటి డెసిషన్ తీసుకుంటామో మనకే తెలియదు. చాలామంది స్టూడెంట్స్ రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఓకే, ఇంకా నాకు ఇంకా ప్రిపరేషన్ అవసరం లేదు, నాకు ఇంకా జాబులు రావు, ఎంత కష్టపడినా సరే ఇంకెంతే అని మధ్యలోనే వదిలేస్తున్నారు. హూ విల్ డిసైడ్? కట్ ఆఫ్ ఎవరు డిసైడ్ చేస్తారు? మనకి యాక్చువల్గా ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో యాక్చువల్ రిజల్ట్ రానంత వరకు కట్ ఆఫ్ ఎవరు డిసైడ్ చేయలేరు. దిస్ ఈజ్ ద ఫైనల్. మీరు ఇంకా ఏ వీడియోస్ చూడాల్సిన పని లేదు. వీడియోస్ చూసేసి మీరు మైండ్ సెట్ మీరు పాడు చేసుకోవద్దు. ముందున్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి. ఒకటి, టెక్నీషియన్ ఎగ్జామ్ అయితే కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకని, టెక్నీషియన్స్కి ఒకే ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే మీకు డైరెక్ట్గా జాబ్ వస్తుంది. కాబట్టి దానికి ఎక్కువ మార్క్స్, ఎక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు. అలాగే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని దయచేసి నా సజెషన్ అయితే ఒకటే, ఇక్కడ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవద్దు, మీ మైండ్ని మీరు పెట్టుకోవద్దు. అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్కమింగ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు దాకా మనం రాసిన ఎగ్జామ్స్లో మనం చేసిన మిస్టేక్స్ని నోటిఫై చేయండి. ఎక్కడ మన మార్క్స్ తగ్గినాయి, మన ప్రిపరేషన్ ఎక్కడ తగ్గింది, క్వాంట్లో మనం వీక్ ఉన్నామా, మ్యాథ్స్లో వీక్ ఉన్నామా, రీజనింగ్లో వీక్ ఉన్నామా, జీకేలో వీక్ ఉన్నామా, లేదా జనరల్ సైన్స్లో వీక్ ఉన్నామా, ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి. దాన్ని మీరు స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఈ వీడియోస్ మొత్తం చూసుకుంటూ ఒకరోజు ఏడవడం, ఒకరోజు నవ్వడం ఇది చేయొద్దు. మన మైండ్ని ఈ సిచ్యువేషన్స్లో మన మైండ్ని ఎంత ఫ్రీగా ఉంచుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకు ఒక అదృష్టం ఏంటంటే, కరోనా టైం వల్ల అక్కడ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఒక 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఈ ఇయర్కి. అది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి మళ్ళీ ఆ ఎగ్జామ్స్ ఇస్తాడో లేదో తెలియదు, ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందో లేదో తెలియదు. చాలామంది ఏమవుతుంది, ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారు. ఇంకా మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది, ఇంటర్ లెవెల్ ఉంది, అలాగే డిగ్రీ లెవెల్ ఉంది, మళ్ళీ గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది, 10th బేస్ లెవెల్ అనమాట, 10th ఆర్ ఐటీఐ. సో ఈ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, అవి రిజల్ట్ వస్తానే ఉంటాయి. మన ప్రిపరేషన్ మాత్రం ఎక్కడా ఆగకూడదు. కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేయండి.
మీకు ఎటువంటి కంటెంట్ కావాలో, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం మీకు నేను ఆల్రెడీ ఒక 90 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ నా కామెంట్లో ఆ వీడియోలో చెప్పింది ఏంటి అంటే, మాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని చాప్టర్ వైజ్గా ఆ వీడియోస్ చేయండి అన్నారు. మళ్ళీ వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని నేను ఆ ప్రీవియస్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసే పనిలో ఉన్నాను. ఇంకా కంటెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకోసం నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను. మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. రిజల్ట్ వస్తే చూడండి, వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్ CBT 2కి ప్రిపేర్ అవ్వండి. రాలేదా వదిలేసేయండి. మన చేతిలో ఉన్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోండి. వదిలేసింది పోయింది అంతే. దాని మీద కూర్చొని ఓకే మనం బాగా కష్టపడ్డాము, ఫెయిల్ అయ్యాము, క్వాలిఫై కాలేదు, బాధ అనిపిస్తుంది. ఒకరోజు బాధ అనిపిస్తుంది, బాధపడండి. మీ స్ట్రెస్ మొత్తం దించేసేయండి. ఇంకా బాధగా ఉంటే ఫ్రెండ్స్తో తిరగండి, మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి ఆ ఒక్క రోజే. నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్గా వచ్చేయండి. మన ఫ్యూచర్ గురించి ఆలోచించండి, మన ఫ్యూచర్ కోసం కష్టపడండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ ఆపర్చునిటీ రాదు. ఓకే, సో ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది, దీనికోసం బాగా కష్టపడండి. సో మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంక కొంచెం టైం, ఆ కంటెంట్ మొత్తం నేను రెడీ చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ కంటెంట్ రెడీ అయిందో నెక్స్ట్ వెయిటేజ్ ప్రకారం మీకు ఒక్కొక్క వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకొకటి మీకు ఇంకో సజెషన్ ఇవ్వండి. వీడియోస్ అనేది ఏ టైంలో పోస్ట్ చేయాలో నాకు కామెంట్లో తెలియచేయండి. నేను చేస్తున్నాను అంటే ఎన్టీపీసీకి చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అనేవి మార్నింగ్లో అయితే మార్నింగ్ ఎగ్జాక్ట్ టైం ఏ టైంలో పోస్ట్ చేయాలి. ఒకవేళ ఈవినింగ్ అయితే ఈవినింగ్లో ఏ టైం ఎగ్జాక్ట్ టైం చెప్పండి. నాకు ఏ టైంలో పోస్ట్ చేయాలో నాకు కామెంట్లో తెలియచేయండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏవైతే నాకు సజెషన్స్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని ఆ టైంలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అందరూ వాచ్ చేయొచ్చు. నా సిన్సియర్ సజెషన్స్ అయితే ఇవే. సో వేస్ట్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. అన్నెసరీ ప్రెజర్స్ మీ మైండ్ మీద తీసుకోవద్దు. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీ ఎట్టయినా సరే గెయిన్ చేయడానికి ట్రై చేయండి. శాయశక్తుల 100% దానికోసం జాబ్ వచ్చే విధంగా కష్టపడండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఇక్కడ మనం వ్యూస్ కోసం కాదు చేయాల్సింది, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అతనికి ఫ్యూచర్ బాగుంటుందో అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను అదే కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ కట్ ఆఫ్ ఇంత, ఈ కట్ ఆఫ్ ఇంత అనేది దాని మీద నేను వీడియోస్ చేయను. స్టూడెంట్స్ యొక్క లైఫ్తో నేను ఆడుకోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.